Hello dear aspirants, good morning, welcome to our YouTube channel. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో జీపీఓలకు సంబంధించిన అర్హతలు అదే విధంగా వాళ్ళ యొక్క ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ఒక జీవో అనేది విడుదల కావడం జరిగింది. మరి దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో వీళ్ళ నియామకాల ప్రక్రియకు సంబంధించిన విడుదలైన జీవో సంబంధిత ఆర్టికల్స్ అనేవి ఈనాడు మరియు సాక్షి దినపత్రికలో క్లియర్గా రాయడం జరిగింది. వాటిని ఒక్కసారి గమనిస్తే సాక్షి దినపత్రికలో పరీక్ష తప్పదు, సీనియారిటీ రాదు, గ్రామ పాలనాధికారుల నియామకాలకు విధి విధానాలు విడుదల, జీవో నెంబర్ 129ను జారీ చేసిన రెవెన్యూ శాఖలో చేరేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారే అర్హులు, స్క్రీనింగ్ టెస్ట్ తర్వాతే ఎంపిక, గతంలో రెవెన్యూలో ఉన్న సీనియారిటీ ఇవ్వడం కుదరదని స్పష్టీకరణ. అదేవిధంగా ఈనాడు దినపత్రికలో వచ్చిన టైటిల్స్ గమనిస్తే జీపీఓలకు అర్హత ఖరారు, డిగ్రీ లేదా 5 ఏళ్ల సర్వీస్తో కూడిన ఇంటర్, తొలి ప్రాధాన్యం విఆర్ఓ విఆర్ఏలకే, పాత సర్వీసు వర్తించదని స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ. సో ఈ జీవో నెంబర్ 129 ప్రకారం ఎవరు ఈ ఉద్యోగాలకి అర్హులంటే వాస్తవానికి గతంలో పనిచేసిన విఆర్ఓ అదేవిధంగా విఆర్ఏలకే అర్హులండి. సో వీళ్ళందరూ కూడా వేరే వేరే డిపార్ట్మెంట్లకు దాదాపు షఫల్ అయిపోయినరు. క్రమబద్ధీకరణ తర్వాత వాళ్ళు వేరే వేరే పోస్టులలో చేరిండ్రు. సో వీళ్ళు బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంది. వీళ్ళలో ఎంతమంది ఆప్షన్లు ఇచ్చారో అనేదే మెయిన్ ఇంపార్టెంట్. ఆప్షన్ ఇచ్చిన వాళ్ళకే ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఆప్షన్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మొదటగా ఎగ్జామ్ అనేది రాయాలి. ఈ ఎగ్జామ్ తర్వాతనే ఆ పోస్ట్లో ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంది. మరి ఎగ్జామ్ రాయడానికి ఎవరు అర్హులు అంటే కంపల్సరీగా డిగ్రీ అనేది అయితే ఉండాలి. డిగ్రీ లేక కేవలం ఇంటర్మీడియట్ గిన ఉంటే వాళ్ళకు ఒక 5 ఏళ్ల సర్వీస్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది. సో 5 ఏళ్ళు పనిచేసిన అనుభవం ఉండి ఇంటర్మీడియట్ ఉన్నా కానీ ఈ పోస్టులకు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఈ అర్హత ఉండి ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ తోటి వాళ్ళ మెరిట్ రిజర్వేషన్ ప్రకారం ఈ పోస్టులను ఫిల్ చేయడం అయితే మొదటగా జరుగుతుందండి. సో మొత్తం మీదుగా ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 10,954 పోస్టులను ఫిల్ చేయడానికి ఇటీవల మన ఆర్థిక శాఖ అయితే పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరి దీంట్లో ఎంతమంది ఆప్షన్లు ఇచ్చిండ్రు, మరి ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పోస్టింగ్స్ వైపు ఎంతమంది వెళ్ళడానికి అవకాశం ఉందనేది ముఖ్యమైన అంశం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు స్పష్టం చేసిండ్రు ఆ జీవోలో. గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసినప్పుడు వచ్చిన సీనియారిటీ అనేది ఇక్కడ రాదండి. మళ్ళీ ఎప్పుడైతే జాబ్లోకి జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి మాత్రమే సీనియారిటీ అనేది కంటిన్యూ అవుతుంది. కావున చాలామంది విఆర్ఓలు వేరే డిపార్ట్మెంట్కి క్రమబద్ధీకరణ తర్వాత షఫల్ అయిపోయినరు. మళ్ళీ అక్కడి నుంచి ఇటు వచ్చినప్పుడు జీరో నుంచి స్టార్ట్ కావాలి, అంటే సర్వీస్ కొత్త నుంచి స్టార్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది. మరి వాళ్ళు దాన్ని యాక్సెప్టబుల్ చేస్తారా చెయ్యరా అనేది వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ అయితే యాజ్ యూజువల్గా దాన్ని కన్సిడరేషన్ చేయము, కొత్త సర్వీస్ నుంచే స్టార్ట్ కావాలన్నట్టు వాళ్ళు తెలిపిండ్రు. సో మరి దీనివల్ల ఎంతమంది ముందుకు వస్తారు, ఎంతమంది ముందుకు రారు అనే అంశం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా మొత్తం ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఈ 10,954 పోస్టులు భర్తీ అవుతాయా లేదా అనేది అంశం అనేది బయటకు వస్తుంది. ఒకవేళ మొత్తం గిన అక్కడ భర్తీ గిన జరిగితే అక్కడ నిరుద్యోగులకు ఎట్లాంటి ఆప్షన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10,000 దాంట్లో ఒక 6,000 చేంజ్ పోస్టులు మాత్రమే ఫిల్ అయిపోయినాయి, ఇంకో 4,000 వరకు వేకెన్సీస్ గిన ఉంటే అప్పుడు గవర్నమెంట్ వాటిని ఎవరితోటి ఫిల్ చేస్తుంది, మరి ఇతరత్ర డిపార్ట్మెంట్ వాళ్ళకు లేదా దాని అనుబంధ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా ఇస్తుందా, లేదు కంపల్సరీ అన్ఎంప్లాయీస్కి హెల్ప్ఫుల్ కావాలన్న ఉద్దేశంతో కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా అనే విషయాన్ని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంత తొందరగా దీనిపైన అయితే స్పష్టత రావడానికి అవకాశం అయితే ఉండదండి. మరి వీళ్ళ ఎగ్జామినేషన్ తర్వాత వీళ్ళ కంపల్సరీ కొన్ని పర్టికులర్ డ్యూటీస్ కూడా అలర్ట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన కొన్ని అంశాలను మనం చూస్తే భూపరిపాలన ప్రధాన కమిషనర్ పరిధిలో ఎంపిక చేసి జిల్లాలకు వీళ్ళని కేటాయించడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్లు వీళ్ళకు అపాయింట్మెంట్
ఇంక్రిమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. జీపీఓ పోస్టులకు ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ను రూపొందిస్తారు. వాటికి దరఖాస్తు చేసుకున్న పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు ప్రస్తుతం ఉన్న పోస్టుకు సంబంధించిన వేతనం అందిస్తారు. ప్రజెంట్ వాళ్ళ ఉన్న పోస్టుకు సంబంధించిన శాలరీని ఇవ్వడం అయితే జరుగుతుంది. విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసిన నాటి సర్వీస్ను మాత్రం కన్సిడరేషన్ చేయరు. నేను ఇందాక అది క్లియర్గానే చెప్పినా అండి. మరి వీళ్ళ యొక్క డ్యూటీస్ ఏంది అంటే గ్రామ ఖాతాల నిర్వహణ, వివిధ ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వ భూములు, నీటి వనరులకు సంబంధించిన విచారణలు, రక్షణలు చేపట్టడం, సర్వేలకు సహాయకారులుగా ఉండడం, ప్రకృతి విపత్తుల సమయాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ పథకాలకు అర్హుల్లో ఎంపికలో విచారణలు, ఎన్నికల విధులు చూసుకోవడం, ప్రోటోకాల్ అధికారులకు తోడ్పాటును అందించడం, వివిధ శాఖల మధ్య సమన్వయకర్తలుగా పనిచేయడంతో పాటు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు అప్పగించే ఇతర విధులను కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈ జీపీఓల పైనే ఉంటుందండి. సో ఇది మొత్తం మీదుగా ఒక అడుగైతే ముందుకొచ్చింది. దీన్ని బట్టి కూడా జూనియర్లు, సీనియర్లు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి రాబోతారు. దాని తర్వాతనే ఎగ్జామ్ తర్వాత రిజల్ట్స్ తర్వాత వాళ్ళను షఫుల్ చేయడం, దాని తర్వాతనే బ్యాక్లాగ్ పోస్టులు. సో కొంచెం టైం టేకింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. కావున అన్ఎంప్లాయీస్ డైరెక్ట్గా దీనిపైన డిపెండ్ కాకుండా ఈ నోటిఫికేషన్ వస్తుందని ఆలోచన ఉండకుండా మిగిలిన నోటిఫికేషన్స్ మీరు పర్ఫెక్ట్గా ఎలిజిబుల్ ఉన్న నోటిఫికేషన్స్ పైన ఫోకస్ అయితే చేయండి. ఆ నోటిఫికేషన్ పైన క్లారిటీ వచ్చినప్పుడు అప్పుడు దాని గురించి డిస్కస్ అనేది చేద్దామండి. ఇంకేదైనా డౌట్స్ లాంటివి ఏదైనా ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా ఉంటాయి. కొన్ని వివిధ కారణాల వల్ల నా క్లాసుల నేపథ్యం వల్ల క్లాసెస్ అనేవి ఈ వీడియోస్ అనేవి ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ రావడం జరిగింది. బట్ రిఫ్రెష్గా మళ్ళీ కూడా అన్ని ఎవ్రీడే కూడా అప్డేట్ తోటి మీ ముందుకు రావడానికి నేనైతే ప్రయత్నం 100% చేస్తాను. ఇలాంటి ముఖ్యమైన